గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. రహదారుల వెంట కూడా చూసుకోవచ్చు భారీగా వాహనాలు వస్తున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఓవైపు చూడొచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 2 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. గత 3 రోజుల నుంచి చూసుకుంటే పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవైపు వర్షాలు గత వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికీ వర్షాలు లేక రైతాంగం అల్లాడిల్లిపోయారు. పూర్తి స్థాయిలో తల్లడిల్లిపోయిన పరిస్థితిలో ఈ వర్షం రాత్రి కురుస్తున్న వర్షానికి పూర్తిగా రైతాంగంకు ఊరట కలిగింది. మరోవైపు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని ప్రజలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు చూసుకోవచ్చు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కావచ్చు, మరోవైపు తుఫాను ప్రభావం కావచ్చు, జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఓవైపు వర్షం కురవడం, మరోవైపు ప్రజలు బయటకు వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో ఈ వర్షం అయితే జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి భారీగా వర్షం కురిసింది చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా వర్షపాతం అయితే నమోదైంది. కామారెడ్డి జిల్లాలో చూసుకోవచ్చు రామారెడ్డి మండల కేంద్రంలో 46 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాంతోపాటు ఇంకో బిక్నూర్ మండలంలో 32 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మరోవైపు గాంధారి మండలంలో 47 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో భారీగా వర్షాలు కురిశాయి. భారీగా వర్షాలు కురిసిన నేపథ్యము పల్వంచలో కూడా 42 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. వర్షాలకు పూర్తిగా ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళాలి. లోతట్టు ప్రాంతాలు నీటి నిల్వ ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా చూసుకున్న జాగ్రత్తలు పడాలి. మరోవైపు ఇప్పటికే జిల్లా యంత్రాంగము భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు పోలీసు యంత్రాంగము, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు, జలమయమైన ప్రాంతాలను అత్యవసర పరిస్థితుల్లో వాటిని రక్షించేందుకు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తుంది ఎన్డీఆర్ఎఫ్ బృందం. పూర్తిగా మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడైనా సరే రోడ్లపైన నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో వెళ్లకుండా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు అదేవిధంగా ప్రధాన రహదారులని కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఈ రహదారుల వెంట వెళ్లే వాహనదారులు కూడా భారీ వర్షాల కారణంగా స్కిట్ అవుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతోపాటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంకోవైపు ఈ వర్షాలకు రైతాంగానికి కొంచెం ఊరట కలిగిందని చెప్పచ్చు. ఇంకోవైపు ఈ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలైన ఈ ఇళ్లలో నీరు రాకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. ఒకవేళ నీరు వచ్చినప్పుడు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో భారీగా వర్షపాతం అయితే నమోదైంది. వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులోకి కొంచెం ఇన్ఫ్లో రావడం కూడా కొంచెం జలకళ సంతరించుకున్న నేపథ్యంలో రైతాంగానికి కొంచెం ఊరట కలిగిందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.